అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ అవినాష్ కుమార్ అద్దోజు ఫ్రమ్ గ్లెనిగల్స్ హాస్పిటల్స్ హైదరాబాద్ లక్డికపుల్. ఈరోజు మనం బ్రెయిన్ స్ట్రోక్ యొక్క సిమ్టమ్స్ గురించి తెలుసుకుందాము. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసి మనము సర్వసాధారణంగా కనుక చూసుకున్నట్టయితే బ్రెయిన్ స్ట్రోక్ అంటే సిమిలర్లీ హార్ట్ అటాక్ ఎట్లయితే మనం అందరూ సర్వసాధారణంగా చెప్తుంటారో అట్లనే బ్రెయిన్ కూడా రక్తనాళం బ్లాక్ అయ్యి దానికి రక్తస్రావం జరిగిన రక్తనాళం బ్లాక్ అయ్యి దానికి బ్లడ్ సప్లై తగ్గిన దాన్ని మనం బ్రెయిన్ స్ట్రోక్గా పరిగణిస్తాము. సో బ్రెయిన్ స్ట్రోక్లో మనం ప్రిడామినెంట్గా చూసుకున్నట్టే అంటే ఎక్కువ శాతం మనం ప్రాక్టీస్లో కనుక చూసుకున్నట్టయితే ప్రిడామినెంట్గా రెండు గుర్తుపెట్టుకోవాలండి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం బ్లాక్ అయ్యి బ్రెయిన్ యొక్క బ్లడ్ సప్లై ఆగిపోయి దానికి బ్రెయిన్ యొక్క టిష్యూ డ్యామేజ్ జరిగి ఆక్సిజన్ అనేది తక్కువ అంది ఆ టిష్యూ అనేది డ్యామేజ్ జరుగుతుంది. దాన్ని మనం ఇస్కిమిక్ స్ట్రోక్గా పరిగణిస్తాం. ఇలానే కాకుండా హిమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ యొక్క రక్తనాళంలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువై ఆ రక్తనాళం డ్యామేజ్ జరిగి మనం దాన్ని హిమరేజిక్ స్ట్రోక్గా పరిగణిస్తాం. సరే, ఇవి రెండు కాకుండా ఇంకా ఇతరితర బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బ్రెయిన్లో చెడు రక్తనాళం తీసుకెళ్లే రక్తనాళం దాన్ని సెరిబ్రల్ సైనస్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. అంటే చెడు రక్తనాళాల్లో రక్తనాళం బ్లాక్ అయితే కూడా దాన్ని మనం సిఎస్విటీగా పరిగణిస్తాం. సరే, ఇలా కాకుండా మనకి సడన్గా హెడేక్ వచ్చి పడిపోయినారు, తలలో బ్లీడింగ్ జరిగింది అంటే దాన్ని కూడా మనము ఇంకో స్ట్రోక్గా మనం పరిగణిస్తాం. కారణం దాన్ని మనం ఎస్ఏహెచ్ అంటే సబ్ అరాకనాయిడ్ హెమరేజ్, అది కూడా ఒక రక్తస్రావం జరగడం బ్రెయిన్లో, దాన్ని కూడా మనం స్ట్రోక్గా మనం పరిగణిస్తాం. సో ఈ నాలుగిట్లో మనం కామనెస్ట్గా కనుక చూసుకున్నట్టయితే ఇస్కిమిక్ స్ట్రోక్ ఈజ్ వెరీ కామన్. అంటే 80 నుంచి 90% కేసెస్లో అందరికీ కూడా రక్తనాళం బ్లాక్ అయ్యి వస్తుంది. సరే, మరి ఈ రక్తనాళం బ్లాక్ ఎందుకు అవుతుంది కనుక మనం చూసుకున్నట్టయితే ప్రిడామినెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినవి అన్కంట్రోల్ డయాబెటీస్, అన్కంట్రోల్ బ్లడ్ ప్రెషర్, అన్కంట్రోల్ కొలెస్ట్రాల్, ఈ మూడు మెయిన్ కారణాలు. సో ఈ మూడు మెయిన్ కారణాల వల్ల ఈ రక్తనాళం అనేది కొలెస్ట్రాల్ ఫార్మేషన్ ఎక్కువ జరిగి ఆ రక్తనాళం బ్లాక్ అయ్యి ఆ బ్లాక్ అవ్వడం వల్ల ఆ యొక్క ఏదైతే రక్తనాళం బ్లాక్ అయిందో బ్రెయిన్కి సంబంధించిన రక్తనాళం ఆ టిష్యూ డ్యామేజ్ జరగడం వల్ల వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి. సరే, మరి ఈ సిమ్టమ్స్ని మనం ఎలా గుర్తుపట్టాలి, ఎందుకు గుర్తుపట్టాలి, తొందరగా గుర్తుపడితే దానివల్ల లాభం ఏంటి అని మీరు అడగొచ్చు. సో దానికి నా బెస్ట్ ఆన్సర్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫాస్ట్ అంటే ఫేషియల్ డ్రూపింగ్, ఒక సైడ్ ఫేస్ వంకర పోవడం కానీ మూతి వంకర పోవడం కానీ. ఏ వచ్చేసేసి ఆర్మ్ వీక్నెస్, ఒక చేతుల్లో కానీ ఇంకో చేతుల్లో సమతుల్యం లేకపోవడం. అంటే ఇలా పెట్టమన్నప్పుడు ఒక చేతిలో వీక్నెస్ కానీ రెండు చేతుల్లో వీక్నెస్ ఉన్నా కూడా మనం స్ట్రోక్గా పరిగణించవచ్చు. ఎస్ వచ్చేసేసి స్లర్డ్ స్పీచ్ అంటే మాట నత్తిలాగా రావడం, తొత్తరగా రావడం, స్లర్డ్ స్పీచ్. టీ వచ్చేసేసి టైం ఫ్రేమ్ అంటే ఈ సిమ్టమ్స్ కనుక వచ్చిన 4 గంటల లోపు ఆర్ 4.5 అవర్స్ లోపే మనము నియరెస్ట్ డాక్టర్ని కనుక మనం కలిసినట్టయితే, న్యూరాలజిస్ట్ని కలిసినట్టయితే ఎస్పెషల్లీ మనకు థ్రాంబోలైసిస్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ అన్నిటిని కూడా మనం రివర్స్ చేయొచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఎందుకు ఉంది అంటే, ఈ థ్రాంబోలైసిస్ చేయడం వల్ల పేషెంట్స్కి వాళ్ళ ఇమీడియట్గా ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళు దే విల్ బి బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్. లేకపోతే ఒక్కసారి ఆ టైం లైన్ దాటిపోయింది అనుకోండి, ఆ డ్యామేజ్ జరిగిపోతే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్ట్రోక్ పేషెంట్ బ్రెడ్ విన్నర్ అనుకోండి వాళ్ళ ఫ్యామిలీలో, వాడు ఇంకా లైఫ్ లాంగ్ బెడ్కే పరిమితం కావాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సైడ్ అంతా కూడా పక్షవాతంతో వాడు బెడ్కి ఫ్యామిలీకి బర్డెన్, ఎట్ ద సేమ్ టైం సొసైటీకి బర్డెన్, అండ్ ఇండైరెక్ట్గా చెప్తే మన ఎకనామీకి కూడా బర్డెన్. సో ఇలా కాకుండా మనము 4.5 అవర్స్ లోపే కనుక మనం న్యూరాలజిస్ట్ని కనుక కలిసి ఆ థ్రాంబోలైసిస్ కనుక ప్రక్రియ మనము ఫెసిలిటేట్ చేస్తే డెఫినెట్గా మనము ఈ స్ట్రోక్ సిమ్టమ్స్ని అన్నిటిని కూడా రివర్స్ చేయొచ్చు. అండ్ ఎట్ ది సేమ్ టైం ముందు చెప్పినట్టు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనము పరిగణలో పెట్టుకోవాలి. బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి బ్లడ్ ప్రెషర్ ఎంత కంట్రోల్ పెట్టుకోవాలి అంటే, అడల్ట్స్లో యూజువలీ మన టార్గెట్ ఏంటంటే 130/80 ఈజ్ అప్పర్ లిమిట్ ఆఫ్ నార్మల్. సో 130/80 లోపే మనం బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసుకోవాలి. మరి షుగర్స్ ఎంత కంట్రోల్ చేసుకోవాలి? ఫాస్టింగ్ షుగర్స్ 126 లోపల ఉండాలి, అండ్ పోస్ట్ లంచ్ షుగర్స్ 200 లోపల ఉంటే ఉత్తమం. ఇంకా 180 లోపు మెయింటైన్ చేస్తే ఇంకా మంచిది ఫాస్టింగ్ షుగర్స్. కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసుకున్నట్టయితే టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ సర్వసాధారణంగా 200 లోపు మనం మెయింటైన్ చేయాలి. ట్రైగ్లిజరైడ్స్ 150 లోపు మెయింటైన్ చేయాలి. అండ్ ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ మనము లోవర్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 100, లెస్ దెన్ 100 మెయింటైన్ చేసుకుంటే ఈ స్ట్రోక్ బారిన పడకుండా మనం సర్వసాధారణమైన నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు.
అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రజలకు నా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ఏరోబిక్ ఎక్సర్సైజ్, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్, అంటే మోకాలు నొప్పి లేని వాళ్ళు, మొబిలిటీ మంచిగా ఉన్న వాళ్ళు, యంగ్ పేషెంట్స్ ఫ్రమ్ యంగ్ ఏజ్ ఓన్లీ బెటర్ టు డూ ఏరోబిక్ ఎక్సర్సైజ్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో న్యాచురల్గా ఎన్కెఫ్లిన్స్, ఎండార్ఫిన్స్ అన్నీ రిలీజ్ అయ్యి ఆ బాడీలో న్యాచురల్గానే కొలెస్ట్రాల్ని నియంత్రణలో పెట్టుకునే, షుగర్ని నియంత్రణలో పెట్టుకునే, క్యాలరీస్ మంచిగా బర్న్ అయ్యి ఇవన్నీ నియంత్రణలో పెట్టుకొని తత్వం అనే బాడీనే తయారు చేసుకుంటుంది. కాబట్టి ఈ స్ట్రోక్ బారిన పడకుండా మనం కాపాడుకోవచ్చు.